గుడ్ మార్నింగ్ డియర్ చిల్డ్రన్. మనం అధ్యాయం 11 త్రికోణమితి చాప్టర్ని చూస్తున్నాము. ఇంతవరకు మనకి 3 అభ్యాసాల వరకు అయిపోయినాయి. 3 అభ్యాసాలలో మనం త్రికోణమితీయ నిష్పత్తులను, వాటి యొక్క ప్రత్యేక విలువలను మరియు పూరక కోణాల నిష్పత్తి, వాటి యొక్క సమస్యల గురించి నేర్చుకున్నాం. ఆ సూత్రాలను ఒకసారి రివైజ్ చేసుకుందాం. మొదట మనం త్రికోణమితీయ నిష్పత్తుల గురించి నేర్చుకున్నాం. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసెక్ థీటా, సెక్ థీటా, కాట్ థీటా. తర్వాత వాటి యొక్క గుణకార విలోమాలు. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసెక్, కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్, కాస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సెక్, సెక్ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్, టాన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్, కాట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై టాన్, టాన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్, కాట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ బై సైన్. అదేవిధంగా వీటిని ఇంకా మనం సైన్ ఇంటూ కొసెక్ ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ ఇంటూ సెక్ ఈజ్ ఈక్వల్ టు 1, టాన్ ఇంటూ కాట్ ఈజ్ ఈక్వల్ టు 1 గా కూడా రాసుకోవచ్చు. ఇంకా మనకి పూరక కోణాల నిష్పత్తులు కూడా నేర్చుకున్నాం. సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా, కాస్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా, టాన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా, కాట్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా, sec 90 minus theta is equal to cosec theta, cosec 90 minus theta is equal to sec theta. ప్రతిరోజు వీటిని ఒకసారి చూసినట్లయితే మీకు కూడా ఈజీగా గుర్తు రావడానికి అవకాశం ఉంటుంది. మనకి ఈ చాప్టర్లో ఫార్ములా వచ్చినట్లయితే లెక్క దానంతట అదే వస్తుంది. సో ఈరోజు మనం త్రికోణమితీయ సర్వ సమీకరణాల గురించి నేర్చుకుందాం. త్రికోణమితీయ సర్వ సమీకరణాలు. అసలు సర్వ సమీకరణం అంటే ఏంటి మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఇవి మనకు చిన్న తరగతిలోనే 8th క్లాస్లోనే వచ్చింది. సర్వ సమీకరణం చరరాశుల అన్ని విలువలకు ఒక గణిత సమీకరణం సత్యమైతే ఆ సమీకరణాన్ని సర్వ సమీకరణం అంటారు. ఏదైనా ఒక సమీకరణం తీసుకున్నట్లయితే ఏ చరరాశిని అప్లై చేసినా దాని విలువ ఏ విలువకైనా ఆ సమీకరణం సత్యం కావాలి. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS కావాలి. ఆ విధంగా అయినట్లయితే దాన్ని ఏమంటాము? సర్వ సమీకరణం అంటాం. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి ఇచ్చిన a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఇందులో a కామా bలు 2 చరరాశులు. వీటికి మనం ఏ విలువలు ఇచ్చినా కూడా ఈ 2 విలువలు LHS విలువ ఎంతైతే ఉంటుందో RHS కూడా అంతే ఉంటది. ఇంకా ఇలాంటి మనకి చాలా ఉన్నాయి. బీజీయ సమాసాలలో చాలా వస్తాయి. a మైనస్ బి హోల్ స్క్వేర్, a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, a ప్లస్ బి హోల్ క్యూబ్, a మైనస్ బి హోల్ క్యూబ్, ఇలాంటి చాలా సర్వ సమీకరణాలు ఉన్నాయి. ఇవి బీజీయ సమాసాలలో వచ్చేటి. మరి అదే విధంగా త్రికోణమితీయ నిష్పత్తుల ఆధారంగా ఏర్పడిన సర్వ సమీకరణాన్ని త్రికోణమితీయ సర్వ సమీకరణం అంటారు. మనకు త్రికోణమితీయ నిష్పత్తులు ఉన్నాయి కదా 6. అవి సైన్ థీటా, కాస్ థీటా, టాన్, కొసెక్, సెక్, కాట్ ఉన్నాయి కదా. వాటిని కూడా సర్వ సమీకరణంగా రాసినట్లయితే వాటిని త్రికోణమితీయ సర్వ సమీకరణాలు అంటారు. త్రికోణమితీయ నిష్పత్తుల అన్ని కోణాలకు ఈ సర్వ సమీకరణం సత్యం అవుతుంది. త్రికోణమితీయ నిష్పత్తుల యొక్క కోణాలు అన్ని మనం 11.2 కంటే ముందు చూసినాము. ప్రత్యేక విలువలలో 0 degrees, 30, 45, 60, 90 degrees అలా చూసినాము. అందులో ఏ విలువను అప్లై చేసినా కూడా ఆ సర్వ సమీకరణము తుల్యం అవుతుంది. మరి ఇలాంటి సర్వ సమీకరణాలు మనకి 3 ఉన్నాయి. మనకు 3 త్రికోణమితీయ సర్వ సమీకరణాలు ఉన్నాయి. అవి మనం దాన్ని ఎలా చేయాలో ప్రూవ్ చేద్దాం. ఎందుకంటే ఇవి మనకి యాన్యువల్ ఎగ్జామ్లో 1 మార్క్కి కానీ 2 మార్క్స్కి కానీ అడుగుతున్నారు. చాలా చిన్న స్టెప్పే, కాకపోతే మనం ఈజీగా చేసుకోవడానికి ప్రూఫ్ ఇక్కడ నేను చూపెడుతున్నాను. దాంట్లో మొదటిది కనుక్కోవడానికి ఇక్కడ నేను ఒక ABC లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నాను. B దగ్గర లంబకోణం ఉంది, 90 degrees ఉంది. A మరియు Cలు 2 కూడా అల్ప కోణాలు. త్రిభుజం ABCలో కోణం B ఈజ్ ఈక్వల్ టు 90 degrees. 90 degrees. A కామా Cలు ఏమైతే అల్ప కోణాలైతే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్. భూమి BC, ఎత్తు AB స్క్వేర్.
అయితే ఈ సమీకరణం మనకు ఆల్రెడీ తెలుసు. ఈ సమీకరణాన్ని ఇరువైపులా ఏసీ స్క్వేర్ చే భాగించగా మనం ఇరువైపులా అంటే LHS ని RHS ని ఏసీ స్క్వేర్ చే భాగించుదాం. ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. నేను ఈ 1వ సమీకరణాన్ని LHS ని RHS లో ఉన్న ప్రతి దాన్ని ఏసీ స్క్వేర్ చే భాగించిన. ఇప్పుడు మనకి ఏసీ స్క్వేర్ కి ఏసీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1 మిగులుతుంది. ఏబి స్క్వేర్ బై ఏసీ స్క్వేర్, దీన్ని ఏబి బై ఏసీ హోల్ స్క్వేర్ గా రాసుకుంటున్నాం. అదేవిధంగా ప్లస్ దీన్ని కూడా బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్ గా రాస్తున్నా. ఇక్కడ నేను త్రిభుజం లంబకోణ త్రిభుజంలో సి కోణాన్ని అల్పకోణంగా తీసుకుంటున్నా. అల్పకోణం ప్రకారం ఈ సి కోణానికి ఏబి బై ఏసీ, సి కోణానికి ఏబి అనేది ఎదుటి భుజము, ఏసీ అనేది కర్ణం. ఏబి బై ఏసీ అనేది ఏంటిది? ఎదుటి భుజము కర్ణముల నిష్పత్తి. ఎదుటి భుజము కర్ణముల నిష్పత్తి దేనికి వస్తుంది? మనకి సైన్ థీటాకి వస్తుంది. 1 is equal to sin theta whole square plus BC by AC, BC by AC. C కి BC అనేది ఆసన్న భుజము, AC అనేది కర్ణము. ఆసన్న భుజము మరియు కర్ణముల నిష్పత్తి మనకి తెలుసు, కాస్ అని. కాస్ థీటా హోల్ స్క్వేర్. దీన్ని మనం స్క్వేర్ చేసి రాసుకుంటే therefore sin square theta plus cos square theta is equal to 1. sin square theta plus cos square theta is equal to 1. ఇది మనకి మొదటి సర్వ సమీకరణం. దీనికి నేను ఒక బాక్స్ కొట్టుకుంటున్నా, మీరు కూడా కొట్టుకోండి, గుర్తుంటది. ఈ సర్వ సమీకరణంలో తీటా అనేది అల్పకోణము. ఏ విలువకైనా కూడా ఇది సమానంగా ఉంటుంది. 0 గాని 30 గాని 45 గాని 60 గాని 90 గాని ఏ విలువకైనా మనకి ఈ సమీకరణం తుల్యం చేస్తుంది. కాబట్టి దీన్ని మనము సర్వ సమీకరణం అంటాము. మరి ఈ సర్వ సమీకరణాన్ని ఉపయోగించి మనము ఇంకా 4 సూత్రాలని రాయొచ్చు. అవి ఎలానో చూద్దాం. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి మనము సైన్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. మరి స్క్వేర్ తీసేస్తే సైన్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ తీసేస్తే ఇటు ఏమవుతుంది? రూట్ వస్తుంది. రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అదేవిధంగా కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. మరి కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఈ ఒక్క సర్వ సమీకరణం నుండి మనం 4 సూత్రాలని రాసుకోవచ్చు. ఇలాంటి మనకి 3 సర్వ సమీకరణాలు ఉంటాయి. అంటే 3 4 12 సూత్రాలు మనకి ఈ ఒక్క వీడియోలోనే వస్తాయి. ఒక్క సర్వ సమీకరణం గనక వచ్చినట్లయితే మనకి ఈ సూత్రాలన్నీ గుర్తు ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. ఇవి గనక వచ్చినట్లయితే మనం నెక్స్ట్ అభ్యాసం 11 పాయింట్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఈజీగా టకటకా చేయడానికి అవకాశం ఉంటుంది. మొదటి సర్వ సమీకరణం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు రెండవ సర్వ సమీకరణాన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. త్రిభుజం ఏబిసిలో బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇక్కడ మళ్ళీ నేను ఏబిసి ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నా. ఇక్కడ బి దగ్గర 90 డిగ్రీస్ తీసుకుంటున్నా. ఇక్కడ ఏ మరియు సిలు రెండు కూడా అల్పకోణాలు. సో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనం ఏం రాయొచ్చు? కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్, ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇందాక మనము ఇరువైపుల ఏసీ స్క్వేర్ తోటి
భాగించడం. ఇక్కడ మనం ఏబీ స్క్వేర్ తోటి భాగించగా ఇరువైపులా ఏబీ స్క్వేర్ చే భాగించగా దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నా. ఈ 1వ సమీకరణాన్ని ఏబీ స్క్వేర్ తోటి భాగిస్తున్నా. ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్. LHS ని ఏబీ స్క్వేర్ తోటి RHS ని కూడా ఏబీ స్క్వేర్ తోటి భాగించిన. ఇక్కడ మనకి ఏసీ బై ఇక్కడ స్క్వేర్ ని మనం హోల్ స్క్వేర్ గా రాసుకుందాం. ఏసీ బై ఏబీ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఇక్కడ ఏబీ స్క్వేర్ కి ఏబీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది 1 ప్లస్ దీన్ని బీసీ బై ఏబీ హోల్ స్క్వేర్ గా రాసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఏసీ బై ఏబీ ఈ లంబకోణ త్రిభుజం నుండి ఏసీ బై ఏబీ ఏ నిష్పత్తి రాసుకోవచ్చు. ఏసీ అంటే కర్ణము, ఏబీ అనేది ఏ కోణం పరంగా చూసినట్లయితే ఏమవుతుంది ఆసన్న భుజము. కర్ణము బై ఆసన్న భుజము, కర్ణము బై ఆసన్న భుజము అంటే సెక్ వస్తుంది. సెక్ టీటా హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బీసీ బై ఏబీ. ఏకి బీసీ అనేది ఎదుటి భుజము, ఏబీ అనేది ఆసన్న భుజం. ఎదుటి భుజము బై ఆసన్న భుజము అంటే టాన్ టీటా హోల్ స్క్వేర్. సో మనం దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది సెక్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. సెక్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. దీన్ని ఇటు తీసుకొచ్చినాం అనుకో ఏమైతుంది మనకి సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది సర్వ సమీకరణం 2. మొదటిదేమో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. రెండోదేమో సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1. ఇది సర్వ సమీకరణం 2. దీంట్లో నుంచి కూడా మనం 4 సూత్రాలని రాసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. మొదటిది సెక్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు మైనస్ టాన్ అటు పోతే ప్లస్ అవుతుంది 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. రెండోది ఇక్కడ స్క్వేర్ తీసేద్దాం. సెక్ టీటా ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. అదేవిధంగా మూడోది టాన్ స్క్వేర్ ని ఇక్కడే ఉంచుదాం. ఈ 1 అటు పంపిస్తే మైనస్ అవుతుంది. టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ స్క్వేర్ టీటా మైనస్ 1. నాలుగోది ఈ స్క్వేర్ ని తీసేద్దాం. టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సెక్ స్క్వేర్ టీటా మైనస్ 1. సో రెండవ సర్వ సమీకరణం నుండి కూడా మనకి 4 సూత్రాలు వచ్చేసినాయి. నెక్స్ట్ మూడోది చూద్దాం. మూడవ సర్వ సమీకరణం. సో ఇంకొక లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నా నేను. ఏబిసి లంబకోణ త్రిభుజము. కోణం బి వద్ద లంబకోణం ఉంది 90 డిగ్రీస్. ఏ మరియు సిలు రెండు కూడా అల్పకోణాలు. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇక్కడ మనం ఈ సమీకరణాన్ని 1 అనుకుందాం. ఈ 1వ సమీకరణాన్ని ఇరువైపులా బీసీ స్క్వేర్ తోటి భాగిస్తున్నాం. ఇందాక ఏబీ స్క్వేర్ తో చేసినాం, ఇప్పుడు బీసీ స్క్వేర్ తో చేస్తున్నాం. సో LHS లో ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. సమీకరణం 1లోని LHS ని మరియు RHS ని బీసీ స్క్వేర్ తోటి భాగిస్తున్నాం. దీన్ని హోల్ స్క్వేర్ రూపంలో రాసుకుందాం. ఏసీ బై బీసీ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ బై బీసీ హోల్ స్క్వేర్ ప్లస్ దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతుంది 1. ఇక్కడ మనం ఏసీ బై బీసీ కోణం ఏ పరంగా ఏసీ అంటే కర్ణము, బీసీ అంటే ఎదుటి భుజము.
కర్ణము బై ఎదుటి భుజము అంటే ఏంటిది మనకి తెలుసు ఆల్రెడీ. కొసెక్ టీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బీసీ ఆసన్న భుజము బై ఎదుటి భుజము ఏమైతుంది కాట్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ 1. దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. కొసెక్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 1. దీని నుంచి మనకి మూడవ సర్వ సమీకరణం వస్తుంది. therefore cosec square theta minus cot square theta is equal to 1. ఇది మనకి మూడవ సర్వ సమీకరణం. దీనికి బాక్స్ కొడుతున్నా, మీరు కూడా కొట్టుకోండి, గుర్తుండిపోతుంది. ఇది మూడవ సర్వ సమీకరణం. cosec square theta minus cot square theta is equal to 1. సో మనం ఈ సర్వ సమీకరణం నుండి కూడా మళ్ళీ 4 సూత్రాలని రాసుకుందాం, సేమ్ ఇందాకట్లానే. ఒకటోది cosec square theta is equal to 1 plus cot square theta. రెండోది ఏం రాయొచ్చు, cosec theta is equal to root of 1 plus cot square theta. మూడోది cot square theta. cot square theta is equal to ఏమవుతుంది, ఈ ప్లస్ 1 ఇటు వస్తే మైనస్ అవుతుంది. cosec square theta మైనస్ 1. నాలుగోది ఏం రాయొచ్చు, cot theta is equal to root of cosec square theta మైనస్ 1. ఈ మూడవ సర్వ సమీకరణం నుండి కూడా మనకి 4 సూత్రాలు వస్తాయి. మొత్తం 3 సర్వ సమీకరణాలు sin square theta plus cos square theta is equal to 1, sec square theta minus tan square theta is equal to 1, cosec square theta minus cot square theta is equal to 1. ఈ 3 సూత్రాలు కనుక మనకి గుర్తున్నట్లయితే దీని తర్వాత ఉన్న సమస్యలు చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. సో మీరందరూ కూడా రాసుకోండి, ఒక పేజీలో రాసుకోండి. ఈ సూత్రాలన్నీ మర్చిపోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. రోజు ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఈజీగా ఉంటుంది. సో దీనిపై సమస్యలని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ చిల్డ్రన్.